ఈ నోట్స్ చాలా ఐషు యా మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ రైట్. హాయ్ మ్యామ్. హాయ్. ఏంటి మ్యామ్ మంచి హుషారుగా ఉన్నారు, ఏంటి సంగతి? ఆ మాట నేను నిన్ను అడగాలి. ఏంటి మ్యామ్ ఏం తెలియనట్టు అడుగుతున్నారు? సిద్ధు ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు కదా. ఎయిర్పోర్ట్ కా? ఎందుకు? ఓ సిద్ధు మీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాడేమో. విషయం ఏంటో చెప్పు గీత. ఈ రోజు సిద్ధు వాళ్ళ డాడీ వస్తున్నారు. ఈ విషయం నేనే మీకు ముందు చెప్పాను. నాకేమిస్తారు? నా క్లాస్ టైం అవుతుంది, నేను వెళ్ళాలి. అయినా మ్యామ్ ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. మ్యామ్ ఎంత పని చేసావే, ఒక్క మాట ముందు నన్ను అడగొచ్చుగా. ఇప్పుడు ఏం జరిగింది? సిద్ధు వాళ్ళ అమ్మా నాన్న విడిపోయి 18 ఏళ్ళు అవుతోంది. అనవసరంగా మేడంని హర్ట్ చేశావే. Have a nice day, sir. Yeah, thank you. Hi guys. How's everything? ఎవ్రీథింగ్ ఫైన్ Are the సార్. meetings lined up? మీరు చెప్పినట్టే రహజా గ్రూప్ తో మీటింగ్ అరేంజ్ చేశాను సార్. Okay. మీరు ఇమిడియట్ గా బయలుదేరొచ్చు లేదా 1 hour రెస్ట్ తీసుకుని బయలుదేరొచ్చు. No. Rest is a waste of time. Hey dad. Yes, Sidhu. Hey dad, welcome to India. రే. ఎరా నేను వస్తున్నాను తెలిసి కూడా ఇంత లేట్ గా వచ్చావేంట్రా? Come on dad. నేను 2 minutes late గా వస్తే నువ్వు 2 years late గా వచ్చావు. You know my problem dad? నావన్నీ నీ పోలికలే. Hey, like that. Comfortable flight dad? Yeah, it was very comfortable. Oh dad, you guys go ahead. నేను బైక్ లో వస్తాను. Yeah? మూర్తి సార్ మీరు ఆఫీస్ వెళ్ళండి, నేను సిద్ధుతో వస్తాను. ఓకే రే గివ్ మీ a ride please. Dad. లైఫ్ లో ఒక విషయం గుర్తుపెట్టుకో, వయస్సులో ఉన్న కొడుకుతో బైక్ లో తిరిగే అవకాశం దొరికితే మిస్ చేసుకోకు. పోనీరా. Super. Superb dad. ఎక్కడి నుంచి ఉద్యోగానికి వెళ్ళాను అక్కడికే వచ్చి సొంతంగా మై గ్రూప్ ఆఫ్ కంపెనీస్ స్టార్ట్ చేయడానికి ఇట్ హస్ టేకెన్ 18 లాంగ్ ఇయర్స్. ఇప్పుడు నన్ను చూడు. Aren't you proud of me? Yes I am dad. Aren't you proud of me? Yes I am dad. Aren't you proud of me? Yes I am dad. ఇది వినాలనేరా. I'm happy. Actually I miss this place. You know? నేను అక్కడ నువ్వు ఇక్కడ ఇట్ వాస్ నాట్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ సెట్. ఒకే ఊళ్ళో ఉన్నాం, ఒకే ఇంట్లో ఉంటాం. వెల్ సిటీ చాలా మారిపోయిందిగా. లాట్ ఆఫ్ ఫ్లైఓవర్స్, మాల్స్. Yeah. యు హావ్ టు షో యువర్ సిటీ టు మీ. Hey Subodh, తా గేమ్ ఆడదాం. ఏ చిన్న పిల్లలతో ఏంట్రా? ఏ అందరు మన ఏజ్ గ్రూపే. దా. Hey. సిద్ధు ఐఎమ్ సారీ. దేనికి? నాకు తెలియక ఆంటీని హర్ట్ చేశాను. వాట్? అంటే నాకు మీ పేరెంట్స్ గురించి తెలియదు కదా. అంకుల్ గురించి అడిగేసరికి ఆంటీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. నా వల్ల ఆవిడ ఇబ్బంది పడ్డారేమోనని. షీల్ బి ఫైన్ కదా? ఎంత పని చేసావు గీత. పోయిపోయి అమ్మని నాన్న గురించి ఛే. కోపంతో వెళ్ళిపోయిందా? అవును సిద్ధు. పాప అమ్మ ఎంత బాధపడి ఉంటుందో. ఐ వాస్ జస్ట్ జోకింగ్. రిలాక్స్. చూడు గీత, నాన్న దూరంగా ఉంటే అమ్మ హ్యాపీ, నాన్న ఇంకా హ్యాపీ, నేను కూడా హ్యాపీ. అమ్మ ఏం బాధపడదురా. ఓకే? సిద్ధు బాలేవురా. నీతో ఒక మాట చెప్పాలి గీత. నేను క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాను. ఆ స్మైల్ మెయింటైన్ చేసుకో, ఇట్ సూట్స్ యూ. ఏ బ్యాటింగ్ నాదిరా. వాడికి నవ్వడం తప్ప ఏం తెలీదా? ఒకప్పుడు వాడికి ఆ నవ్వే తెలియదు. తెలిసి తెలియని వయసులో అమ్మా నాన్న దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో వాణ్ణి చూసాకే తెలిసింది. అందరికీ తెలిసి వాడిని చూడడానికి ఆంటీ ఒక్కరే వచ్చేవారు, కానీ ఎవరికీ తెలియకుండా అంకుల్ కూడా వచ్చేవారు.
ఇద్దరూ కలిసేందుకు రారని అడగడం కూడా తెలియని వయసు. వాడికున్న ప్రశ్నలన్నీ కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చేవి. అలా ఏడ్చి ఏడ్చి కొన్నాళ్ళకి అవి కూడా వాడిని ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయాయి. దేవుడు ప్రతి మనిషికి కొన్ని కన్నీళ్లు కొన్ని నవ్వులు ఇస్తే వాడి ఒంటరితనానికి ఆ కన్నీళ్లు ఎప్పుడో ఇంకి పెగితా. ఇక వాడి కన్నీళ్లు రావు, ఇన్ఫాక్ట్ లేవు. సో వీడు హ్యాపీ. వీడికి బాధపడడం తెలియదు, తెలిసిందల్లా నవ్వడం నవ్వించడం. అందుకే వాడంత హ్యాపీగా ఉండగలుగుతున్నాడు. సిద్ధుకి సంతోషం వచ్చినా బాధ వచ్చినా పంచుకునే ఫ్రెండ్ సుబోధ్. కొన్నాళ్ల తర్వాత సుబోధ్కి జాబ్ వచ్చి ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. సిద్ధు కూడా మమ్మల్ని కలవడం మానేశాడు. మొదటిసారి సిద్ధు లేని వెలితి కనబడింది. స్వాతి, సిద్ధు ఏమైనా కలిసాడా ఈ మధ్య? లేదే, సుబోధ్ వాళ్ళ దగ్గర నుంచి టచ్ లో లేడు. ఎంతైనా వాడి బెస్ట్ ఫ్రెండ్ కదా, ఆ మాత్రం ఫీల్ అయి ఉంటాడులే. సుబోధ్ వెళ్ళిపోతే ఏంటి, మనల్ని కలవాలిగా. మనం వాడి ఫ్రెండ్స్ కాదా? వదిలేవే. అన్నట్టు రేపు వాడి బర్త్డే, కలుస్తాడేమో. బర్త్డేనా? హలో, హే సిద్ధు, విను. ఇప్పుడు విష్ చేసేది నా బర్త్డేకి. రే, నువ్వు అర్జున్ గా మా కాలేజ్ స్టేడియంకి రాగలవా? కాలేజా? ఇవాళ సండే కదా. నువ్వు రా, చెప్తా. హే, నేను నాన్న దగ్గరికి వెళ్తున్నాను. హలో హలో, వస్తున్నాడే. హలో హలో, గీతా? గీతా? హ్యాపీ బర్త్డే సిద్ధు. అమ్మాయిల అందాల్ని పొగడుతలతో ముంచెత్తే నీకు మేమిచ్చుకుంటున్న అందమైన గిఫ్ట్. Give me love you long time. Come every time you come around my London, London Bridge. Wanna go down like London, London, London. Wanna go down like London, London, London. We going down like. Come every time you come around my London, London Bridge. Wanna go down like London, London, London. Wanna go down like London, London, London. అమ్మమ్మా, అమ్మమ్మా, అమ్మమ్మమ్మమ్మమ్మోయ్. జామురే వేళల్లో వీరుడల్లే వస్తాడు, భామలున్న వీధుల్లో ఓరకంట చూస్తాడు, అందమైన మాటలతో ఆసరిపుతుంటాడు, కొంచెమైన నమ్మరు అంత దొచ్చుకెళ్తాడు. ఇదిగో ఇదిగో ఇతడే ఇతడే మన పడుచు ఎదలకెదురు పడిన ముదురు మదనుడు. పోర్రా పోకిరి రాజా, పోర్రా తుక్కుడు రాజా, వంకర రాజా, పోర్రా జింకల రాజా. అబచా 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 హే అబబబబచా.
చేసి గుటకలు వేసే పెద్ద పని మా రూపు రేఖ పొగిడే నీ పెదవికెంత కష్టం మా చుట్టూ తిరిగి అరిగే నీ కాళ్ళకెంత నష్టం చెవిలోన పువ్వులెట్టు చేతి వేళ్ళ నొప్పి నరకం అయినా గాని అలుపే మాని మన కులుపు కెలికి కులుపు తులుపు చిలిపి దుష్టుడు ఓర్రా మాయల రాజా ఓర్రా మర్కట రాజా జాజా తిమ్మిరి రాజా ఓర్రా తికమక రాజా 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 అబచా 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 హే అబబబబచా కొంటె పని వలలను వేసి నలుగురిలో మా విలువను పెంచే మంచి పని మీ గాలి సోకలేని మా మొక్కుకేది వర్షం మీ వేడి తాకలేని మా పసిడి కాదు హారం మీ కంటి కాటు తగలలేని ఒంటికేది గర్వం కనుకే వెనుకో కబురే అనుకో ఇది మగువలెప్పుడు బయటపడని మనసు చప్పుడు హే రారా ముద్దుల రాజా రారా రంగుల రాజా ఆజా అల్లరి రాజా రారా అందరి రాజా అబచా 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 హే అబబబబచా ఏరా ఏం చేస్తున్నావు ఇక్కడ ఏం చేస్తున్నావు అది ముగ్గు జరిగిపోతేను. ఓహో ముగ్గు జరిగిపోతే ముగ్గు వేస్తున్నావా ఇంట్లో బూజు పట్టిందంటే వెళ్ళి దులిపే బట్టలు ఉతికారా వెళ్ళు పోపు మాడిపోతుందంటమ్మా వెళ్ళి పోపుకి వెళ్ళి